దయచేసి న్యూస్ లోకి వెళ్లే ముందు ఈ వీడియోని లైక్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఆనాడే చెప్పాము, ఆ పార్టీలో చర్చించాకే తుది నిర్ణయం. మేనిఫెస్టోలో ప్రకటనలో వారి ఇష్టం, ప్రకటనపై వారి ఇష్టం. టీజేఎస్ చైర్మన్ కోదండరామిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసింది. కాంగ్రెస్ హామీలు ఇచ్చేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని సూచించిన. అంటే నాకేం సంబంధం లేదు. టాటా బై బై గుడ్ బై గయా ఏంటంటే మా ఎంఏజీ గయా అయింది కాబట్టి ఎంఏజీ వీకింది కాబట్టి ఇప్పుడు ప్రజల వాళ్ళని ఎత్తుకుంటూ ప్రశ్నించే కొంత కోదండరామిరెడ్డి గారు చాలా మంచిగా ప్రశ్నిస్తారు. చాలా సంతోషము. మీరు ఇలానే ప్రశ్నించాలి, ఇలానే జనాలు చుదగాలం చేయాలి, ఇలానే నిరుద్యోగులు చుదగాలం చేయాలి. మీరు ఇంకింత వృద్ధిలోకి రావాలి. ఇన్నోవా కారు క్రిస్టా కొనుక్కోవాలి, ఫార్చూనర్ కొనుక్కోవాలి, అవసరమైతే రోజ్ రైస్ కూడా కొనుక్కోవాలి. కోదండరామిరెడ్డి గారు నా గట్టు లెక్క. కోదండరామిరెడ్డి గారు ఏమంటారంటే కాంగ్రెస్ అంటే హామీ ఇచ్చినప్పుడు చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి ఇచ్చిందట. అందుకే ప్రింట్ వేసుకొని తిరుగుతాను సారు. కోదండరామిరెడ్డి ప్రొఫెసర్ గారి విషయం ప్రింట్ వేసుకొని తిరుగుతాను. ఎందుకు అంటవా? మీరు ఇగురు పెడతా అంటే మీరు పచ్చగా వద్దండిస్తా ఉంటే తడుకోలేక మరి నేను టీషర్ట్ ప్రింట్ చేసుకొని ఇక్కడ రుణమాఫీ వచ్చింది, రైతు బంధు వచ్చింది, ఆరోగ్యాలు ఇచ్చిర్రు, వద్దంటే పెన్షన్ ఇస్తారు, నిరుద్యోగులకు 2 లక్షల ఉద్యోగాలు 2 లక్షల ఉద్యోగాలు వద్దంటే ఇస్తున్నారు అని చెప్తున్నాను. చాలా బ్రహ్మాండంగా ఇస్తారు సారు. కోదండరామిరెడ్డి గారికి ఎమ్మెల్సీ వీకినాక చెరసోకి క్వశ్చన్ కొడతారుగా. నేను చెప్పినప్పుడే ఏదైనా పదవి ఉంటే పనులు లేవు, పదవులు వీక్తేనే పర్లేదు. అందుకే రేపు స్థానిక ఎన్నికలలో గదే పని చేయి. వద్దంటే మీకు పనులు అయిపోతుంది. గ్యారంటీ, నాది గ్యారంటీ, నేను జిమ్మేదారి ఇస్తా. కోదండరామిరెడ్డి గారు జర మంచి లైన్ లో పడరు. ఈ లెక్కను లైన్ లో పడ్డాడే కదా. ఈయన పెద్ద ప్రశ్నించే గొంతుక, ఈయన చిన్న ప్రశ్నించే గొంతుక. కొడుక వచ్చింది చూడ్రి, జర రావిరా నాకు పటక్కున్నాడు. అమ్మ అంటున్నారు కొడుక. చింతపండు మల్లయ్య గారు చాలా మంచోళ్ళు. మీరు జనాల్ని బీసీలను గో బ్యాక్ తీర్మానం మళ్ళీ పెట్టాలి. ఇప్పుడు బీసీలు అందరూ గో బ్యాక్ తీర్మానం పెట్టారు. వస్తుంది చింతపండు మల్లయ్య గారు. గో బ్యాక్ తీర్మానం టు కాంగ్రెస్ పార్టీ. ఫీల్ అవుతున్నావేమో, ఫీల్ అవుతావు కదా. నేను చెప్తే ఫీల్ అవుతాడు ఖచ్చితంగా. ఇంకా చూడరా, రెడ్లు వెలమను ఆత్మ బలిదానం చేసుకోండి. ఇన్నాళ్ళు మీ అధికారం కోసం మా బిడ్డలు ప్రాణాలు ఇచ్చిన దొంగ ఇదే. చింతపండు మల్లయ్య గారు ఇచ్చిన దొంగ మీరే కదా. మీరు ఆట బాగుంది, నాతో తిట్లు పడకుండా మీరు నాకు తెలిసి భూప్రపంచంలో హ్యాపీయెస్ట్ పర్సన్ అనుకుంటా నా ద్వారా. ఎందుకంటే చింతపండు మల్లయ్య గారు ఎవరిని ముఖ్యమంత్రి చేసిర్రు? రేవంత్ రెడ్డిని నేనే ముఖ్యమంత్రి చేసిన, నా వల్లే ముఖ్యమంత్రి అయిన. మరి అలా ఏం పద్ధతి మనం చెప్తాను? ఊసరవేలి కూడా సిగ్గుపడుతుంది మల్లేశ గారు మనం చూస్తే. నాకంటే వరస్ట్ ఫెల్లో చింతపండు మల్లయ్య అని ఊసరవేలి కూడా సిగ్గుపడుతుంది నీ వార్త చూస్తే. దానికి గ్యారంటీ. ఛాలెంజ్ చేద్దామా? మీరు నాతో ఛాలెంజ్ చేయదు. ఇగో లాటరీ తీద్దాం, 100 రూపాయల లాటరీ, 100 రూపాయల లాటరీ. లక్కీ డ్రైవర్తో నేను 100 రూపాయలు ఇస్తా. చింతపండు మల్లయ్య వరస్ట్ ఫెల్లో అని చెప్పేసి, నాకన్నా వరస్ట్ ఫెల్లో అని చెప్పేసి ఊసరి వెళ్ళి చెప్తాను. నేను 100 రూపాయలు బెట్ కడతా. మీరు కడతారా? నాకు కామెంట్ చేయరు. మీరు 100 రూపాయలు ఇస్తారా? పెట్టుకుందాం, బెట్టేసుకుందాం. దొంగమా లేదా రోజుకు రన్ చేసిండు. కాంగ్రెస్ పార్టీ హస్తానికి ఓటేస్తే రైతు బంధు వస్తుంది. 10 వస్తుందా, 15 వస్తుంది, 2000 వస్తుందా, 4000 వస్తుంది. కాంగ్రెస్ ఓయమ్మో తల్లి సోనియా గాంధీ అని దొంగ వచ్చి ఆత్మబలిదానం చేసుకోవాలి, రాజ్యం మాదే. మరి అప్పుడు ఏమని 18 కింద ఆయన మోసేది తాగి గుడ్డి గుర్రాల పనులు తగ్గిండి. ఆయన కోర్టు ఇచ్చిన కదా, కోర్టు వీకి ఇచ్చిన కదా, అప్పుడు గుర్తు రాలే. దొంగ ఇక ఈయన ఎప్పుడు తిక్కలం చేస్తాడని చూడాలనుకుంటుంది అంతే. ఈయన సుఖమైన రాజకీయం చేయగలిగితే గ్రేటు. ఎందుకంటే ఈ బీసీల వాడుకునే అర్హత చింతపండు మల్లయ్యకు లేదు. మరి ఒట్టే జానే యాదవ్ నాడు మరి మీరు గౌరవప్రదంగా సమాజంలో బతకాలంటే ఇటువంటి దొంగలకు దూరంగా ఉండాలని నేను కోరుతాను ఒక యాదవ్ బిడ్డగా. ఇక మరి మారపోతే చేతినపోతే మీ కారణం, నేనేం చేయగలుగుతా? ఇటువంటి దొంగ నమ్ముతా ఆరోడన్నా. ఫస్ట్ దొంగ వాడే కదా. తర్వాత లిడ్ క్యాప్ భూముల ఆక్రమణను అడ్డుకుందామని చెప్పేసి
ఎంఆర్పిఎస్ జాతీయ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ గారు అంటారు, గచ్చిబౌలి లిడిక్యా భూముల ఆక్రమణను అడ్డుకుందామని ఎంఆర్పిఎస్ జాతీయ అధ్యక్షుడు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ అన్న పిలుపునిచ్చిందంట. మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎంఆర్పిఎస్ బిడ్డలందరూ మరి సహకరించాలన్నకు. సో ఇప్పుడు ఏడివైనా రియల్ ఎస్టేట్ దందా జోరుగా నడుతాను. మరి భూములు జోరుగా మిగుతావు హైదరాబాద్ నడుకుంటున్నా. మరి